ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్నాయి. ఉండి ప్రజాగలం సభలో జగన్ పై చంద్రబాబు ఫైర్. విశాఖలో ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు భేటీ. మైనార్టీలకు అండగా ఉంటామన్న టీడీపీ అధినేత. జనాన్ని మోసగించాలనుకున్న జగన్ కు జలక్. బటన్ నొక్కుడుపై సీఎం కుతంత్రానికి అధికారులు బ్రేక్. జగన్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు. కాకినాడలో పోలీసులు రవాణా శాఖ అధికారుల ఓవర్ యాక్షన్. జగన్ ప్రచార సభకు వాహనాలు కావాలని జనసేన సిబ్బంది కారు అడ్డగింత. ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలన్న వివేకా కేసు నిందితులు. భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్పై నేడు సీబీఐ కోర్టు విచారణ. అక్రమ ఆస్తులు కేసులపై కేసినేని నానికి కేసినేని చిన్ని సవాల్. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్. ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ సభ. పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల. కృష్ణా జిల్లా తిప్పనగుంటలో భారీగా మద్యం సీజ్. రైస్ మిల్లులో దాచిపెట్టిన 125 కేసుల గోవా లిక్కర్. ఇవాళ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన. డీకే అరుణ, కిషన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం. నేడు 2 చోట్ల సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. పటాన్ చెరువు, మక్తల్లో ముఖ్యమంత్రి కార్నర్ మీటింగ్. నేడు సిరిసిల్లలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం. సాయంత్రం బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ విచారణ మే 24కు వాయిదా. పిటిషన్పై వాదనలకు సమయం కావాలని కోరిన ఈడీ. వైభవంగా సింహాచలం చందనోత్సవం. దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు. తీర్పు వెలువరించనున్న సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పై ఈసీ కేసు నమోదు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు వేసినట్లే అన్న వ్యాఖ్యలపై దుమారం. ఇవాళ తెరుచుకోనున్న కేదార్నాథ్ దేవాలయం. 40 క్వింటాల పూలతో ఆలయాన్ని అలంకరించిన భక్తులు. నేడు గుజరాత్ తో తలపడనున్న చెన్నై. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.